జనం నినాదం క్విట్ జగన్ ఇది చంద్రబాబు గారి స్పీచ్. దాంతోపాటుగా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటిది తిరువూరు ఆచంట రాకదలి రాసభల్లో ఆయన రైట్ చేస్తున్నటువంటి పాయింట్, ఒక చోట పనికిరాని వాడు రెండవ చోటకి వెళ్ళడం ఎట్లాగా, ఏది కనిపిస్తే దానిపై వైకాపా రంగులు జగన్ ఫోటో వేసేస్తున్నారు, ఇవన్నీ ఒక ఆస్పెక్టు. ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఎన్నికల ప్రకటన తర్వాత గ్రామాల్లో వైకాపా వారు తిరగలేరు, పేదరిక నిర్మూలన ఆశయం తిరువూరు ఆచంట రాకదలరా సభల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. దొంగ ఓట్లు చేర్పించి రౌడీజం చేసి మళ్లీ ఎన్నికలు గెలుస్తామని సీఎం జగన్ కలగంటున్నారు. ఆయన ఆటలు యువశక్తి ముందు సాగబోవు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. వచ్చే ఎన్నికలు వైకాపాని చిత్తుగా ఓడించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానిస్తా, పేదరిక నిర్మూలన ఆశయం, తెలుగు జాతికి స్వర్ణయుగం తీసుకొద్దాం అని పేర్కొన్నారు. ఇందులో కీలకమైనటువంటిది ఏదైతే ఒక నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళు రెండవ నియోజకవర్గాలకు వెళ్ళి ఏం చేస్తారు అన్నటువంటి. ఇప్పుడు అంటే వీళ్ళు ఆయా ప్రాంతాలలో దేనికి పనికిరారు అన్నటువంటి. ఇప్పుడు వర్లరామయ్య గారిది ఏ నియోజకవర్గం? వాస్తవంగా విజయవాడ వెస్ట్లో ఆయన ఇల్లు. మరి ఆయన ఎక్కడికి పంపించారు పోటీకి? ఫస్ట్ తిరుపతి ఎంపీకి. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారు? తర్వాత పామర్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పామర్లో పోటీకి గద పెట్టాలనుకుంటుంది. ఇంతకుముందు పామర్కి పోటీ చేశారు కదా రామయ్య గారు. మరి అప్పుడు ఏమనాలి? రెండు వంగలపూడి అనిత లేకపోతే మంత్రి జవహర్ వాళ్ళిద్దరిని ఎక్కడికి పంపించారు? వేరే నియోజకవర్గాలకి కదా మార్చింది. మరి అప్పుడు ఆ విధంగా మాట్లాడినట్ట. ఒక నియోజకవర్గం నుండి ఇంకో నియోజకవర్గానికి మార్చడం అంటే ఒక నియోజకవర్గపు చెత్త మరొక నియోజకవర్గానికి అనే పదం వాడుతున్నారు. మరి అప్పుడు ఇక్కడ ఎలా సాధ్యమైంది ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చడం అన్నటువంటిది? ఇంకోటి, చంద్రబాబు గారి సొంత ఊరు నారావారిపల్లె. మరి కుప్పానికి ఆయనే వెళ్ళారు కదా, లేదా గతంలో చంద్రగిరి నుండి పోటీ చేశారు. మరి కుప్పంకి ఎందుకు వెళ్ళారు ఆయన? ఆ నియోజకవర్గంలో పనికిరాని ఆయన ఈ నియోజకవర్గానికి ఎట్లా వెళ్ళారు అప్పుడు ప్రాక్టికల్గా చెప్తే? కాకపోతే ఏంటంటే రాజకీయంగా ఇదిగో నేను ఈ పథకాలు, జగన్ ఈ పథకాలు ఇట్లా చేయలేడు, నేను ఈ పథకాలు ఇట్లా చేస్తాను, సంపద సృష్టిస్తాను, బాగుంది, అవి జనంలోకి తీసుకెళ్తే బాగుంటుంది. కానీ అవతల సీట్ల కేటాయింపులు, రేపు పొద్దున మనకి జనసేనతో కలిసిన తర్వాత అక్కడి సీట్ల గురించి రచ్చెట్టా ఉంటుంది. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? అవి చూసుకోవడం కాకుండా అవతల పార్టీ ఎట్లా నడుపుకుంటారు, వాళ్ళు ఎట్లా నడుపుకోవాలి, లేకపోతే వాళ్ళ దాంట్లో సీట్ల గోల, వాళ్ళ సీట్లకు లొల్లి. ఎస్, వాళ్ళ సీట్లకు లొల్లి ఉందంటే అంత పోటీ వచ్చినట్టు. మన దగ్గర లొల్లి పడట్లేదంటే మన దగ్గర పోటీ లేనట్టు అవుతుంది. అది చెక్ చేసుకుంటే సరిపోతుంది.